Hello all, welcome to Aurora IAS. Welcome to Beyond Boundaries by Dr. Kakarla and Kiran Mai. ఈ యూట్యూబ్ సెషన్స్లో సామాజికంగా ఆర్థికంగా అండ్ భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఒక విషయం పైన ప్రతి వారం కూడా నేను అండ్ కిరణ్మయి మేడం ఒక సెషన్ అన్నది చేయడం జరుగుతుంది. ఇందులో పలు కోణాలు పరీక్షలు ఎలా ఉపయోగపడతాయి అన్న విషయం పైన కూలంకషంగా అభ్యర్థులకు ఉపయోగపడేటట్టుగా ఈ సెషన్ అన్నది ఉంటుంది. అయితే మొదటి వారంలో భాగంగా బియాండ్ ద బౌండరీస్ బై డాక్టర్ కాకర్లా అండ్ కిరణ్మయి అనే ఈ సెషన్లో ఈ వారం మనం చూడబోతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం హెచ్సియులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంచె గచ్చిబౌలిలో దాదాపుగా 400 ఎకరాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వం తొలగిస్తూ ఉండడం, దానిపైన సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకోవడం, దానిపైన పలు విద్యార్థి సంఘాలు దీన్ని కోర్టుకు తీసుకెళ్లడం, దీనిపైన ప్రభుత్వం కూడా ఒక కమిటీని వేయడం, ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించినటువంటి కొన్ని పూర్వాపరాలు, జీవ వైవిధ్యం, వాటి యొక్క ప్రాముఖ్యత, అందులో భాగంగా సుప్రీంకోర్టు రీఇటరేట్ చేసినటువంటి గోదావర్మన్ తిరుమల్పద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ కేస్ 1996, ఈ పూర్వపరాలని డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల, అరోరా ఐఏఎస్ డైరెక్టర్ అండ్ చైర్మన్. మనతో పాటు ఉన్నారు కిరణ్మయి మేడం అండ్ అడ్వకేట్ మేడం, ప్రాక్టీసింగ్ లాయర్, వన్ ఆఫ్ ది సీనియర్ ఆరేటర్ అండ్ మోటివేషనల్ థింకర్. సో మేడం అడిగి మనం మాట్లాడి తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మనం చూస్తున్న 3-4 రోజుల్లో ఏ పేపర్లో చూసినా అదే న్యూస్. అదే ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడవులు. మోర్ ఓవర్ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఈ ఏఐ క్రియేషన్తో ఇంకా పెను ప్రమాదం ఏర్పడిందని కూడా చెప్పారు. మేడం, బేసిక్గా ఇష్యూ ఏంటి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఈ వివాదం? సో బేసిక్గా మన హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించి ఒక 400 acres ల్యాండ్ ఉంది కదా, దాని మీద గవర్నమెంట్ తీసుకుంటున్నారు ఫర్ ద డెవలప్మెంట్, ఐటీ ఇవన్నీ లేఅవుట్స్ చేయాలనేది ఇంటెన్షన్. సో అలా తీసుకుంటున్నారు. కాకపోతే ఈ 400 acres ఏదైతే ఈ ల్యాండ్ తీసుకుంటున్నారో విచ్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ఫ్లోరా అండ్ ఫానా సార్. అందులో స్కెడ్యూల్డ్ స్పీషీస్ ఉండడం ఇవన్నీ కూడా ఉండింది. సో ఇప్పుడు ఏం జరిగిందంటే లాస్ట్ వీక్లో ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్లో వితిన్ 3 days 100 acres ఆఫ్ ల్యాండ్ మొత్తం నరికేశారు. చెట్లు జరిగిపోయి మధ్యలో ఎన్నో జీవరాశులకి హాని జరిగింది. ఇది జరిగింది. అది స్టూడెంట్స్ యూనియన్స్ అందరు చాలా ప్రొటెస్ట్ చేశారు. పెద్ద ఎవరు యాక్షన్ తీసుకోలేదు. సో ఈ ఇష్యూని మన సుప్రీంకోర్టు సోమోటోగా తీసుకుంది సార్. సోమోటోగా తీసేసుకొని మన హైకోర్టు రిజిస్ట్రార్ని స్పాట్కి వెళ్ళేసి అక్కడ ఎంక్వైరీ చేసేసి దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పేసి మధ్యాహ్నం 3:30 కల్లా రిపోర్ట్ చేయమని చెప్పేసి ఇమీడియట్గా ఆర్డర్స్ ఇచ్చింది. తర్వాత సుప్రీంకోర్టు దీని మీద ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు ఏం చేయకూడదు, ముందుకు వెళ్ళకూడదు, ఏ చెట్లను నరికేయొద్దని చెప్పేసి స్టే ఇచ్చేసింది సార్. అది బేసిక్గా జరిగిన ఇష్యూ అది. సో ఈ సోకాల్డ్ మన ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది ఫారెస్ట్, మన గవర్నమెంట్ ఏమంటుంది ఇది ఫారెస్ట్ డెఫినేషన్లోకే రాదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సుప్రీంకోర్టు దీనికి సంబంధించి స్టే ఇస్తూ కొన్ని కీలకమైనటువంటి ఒపీనియన్స్ చెప్పింది. లైక్ చీఫ్ సెక్రటరీ జైలుకు వెళ్ళే ప్రమాదం ఉంది. ఇట్లా ఏంటి మేడం ఆ కేసులో ఆ డీటెయిల్స్, ఆ వర్డిక్ట్ ఏంటి? మీరు చదివినారా జడ్జిమెంట్? సార్ బేసిక్గా ఇప్పుడు ఈ ఇష్యూ జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పినారు, మనకు మార్చిలో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఉంది సార్. ఏంటిదంటే అన్ని స్టేట్స్ వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో ఉన్న ఫారెస్ట్ మీద వితిన్ 1 month ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెట్టాలని చెప్పారు. వితిన్ 6 months ఫారెస్ట్ ల్యాండ్ రికార్డ్స్ అన్ని కన్సాలిడేట్ చేయాలని చెప్పేసి ఒకటి ఆర్డర్ ఉంది. ఈ విషయాన్ని ఇచ్చిన అంటే మార్చ్లో జరిగింది. తర్వాత March 15 మన తెలంగాణ గవర్నమెంట్ కమిటీ వేశారు. కానీ 15కే వేసేసారు. అండ్ అప్పుడే అంటే 1 month కూడా కాకముందుకి ఇప్పుడే ట్రీస్ అనేసి డిఫారెస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగింది వాట్ వాజ్ ద కంపెలింగ్ అర్జెన్సీ, ఇంత సడన్ గా 100 ఎకరాలు నరికేసేంత అర్జెన్సీ ఏముంది, అది హైలైట్ చేశారు. వాట్ వాజ్ ద కంపెలింగ్ అర్జెన్సీ, ఇంత ఫ్లోరా అండ్ ఫానాని డ్యామేజ్ చేసేది ఏముంది, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఉందా? మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఒక ఫారెస్ట్ ల్యాండ్ ని నాన్ ఫారెస్ట్ కి వాడేటప్పుడు అంటే వెన్ యూ యూజింగ్ అ ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ అ నాన్ ఫారెస్ట్ పర్పస్ యూ నీడ్ అ సెంట్రల్ గవర్నమెంట్స్ అప్రూవల్, ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ అనేవి ఉండాలి. దానికి ఎన్నో ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. సో దట్ వాజ్ అ సుప్రీం కోర్ట్స్ పాయింట్. సో ఇక్కడ వీళ్ళు అంటారు అసలు అది ఫారెస్టే కాదు అని. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం మనకు 4 types సార్, రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రైవేట్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, ఇట్లా విలేజ్ ఫారెస్ట్ అని ఉంటాయి. అసలు ఇది ఫారెస్ట్ డెఫినేషన్కే రాదని చెప్పేసి అంటే అప్పుడు సుప్రీంకోర్టు కొంచెం సీరియస్ అయింది. మీరు చెప్పడం డెఫినేషన్ కాదు, డిక్షనరీ డెఫినేషన్ తీసుకోవాలి అని. అందుకే మనకు ఫారెస్ట్ కన్జర్వేషన్ 2023 అమెండ్మెంట్లో క్లియర్గా ఉండింది. డీమ్డ్ ఫారెస్ట్ అని మనకు ఉంటుంది. అంటే ఫారెస్ట్ లాగా క్లాసిఫై కాకపోయినా, డెఫినేషన్ రాకపోయినా కొన్ని ట్రాక్స్ని, కొన్ని ఏరియాస్ని దే షుడ్ బి కన్సిడర్ యాజ్ అ ఫారెస్ట్ అనమాట. అలా కరెక్ట్ ఉంది. డిక్షనరీ గోదావరిమన్ కేసుని మళ్ళీ రీటార్ట్ చేసింది సార్. దట్ వాజ్ అ ల్యాండ్ మార్క్ కేసు. సో ఇప్పుడు ఈ కేసు వచ్చింది కాబట్టి మీరు కొంచెం ఈ కేసు గురించి డీటెయిల్గా మన స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యేటట్టుగా ఎకాలజీ పర్స్పెక్టివ్లో. అవును మేడం, ఈ కేసు చాలా ఇంపార్టెంట్ మేడం. ఈ సాధారణంగా మనము
పాలిటీ పరంగా అయినా సరే, జియోగ్రఫీ ఏదైనా సరే రాస్తున్నప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ గురించి రాస్తాము ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో. అలా కేశవానంద భారతి, బీరుబారి కేసు ఇలా చూస్తాం. సీక్వెన్స్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కేసు మేడం. గోదావర్మన్ తిరుమల్ పద్ కేసు 1996 జడ్జిమెంట్. విషయం ఏంటంటే ఈ గోదావర్మన్ తిరుమల్ పద్ అనే ఈయన తమిళనాడులో నీలగిరి డిస్ట్రిక్ట్స్లో, అంటే ఊటీ, ఈ నీలగిరి చాలా బాగా బయోడైవర్సిటీ, రిచ్ ఫ్లోరా అండ్ ఫానా ఉండే రీజన్. ఈ ప్రాంతంలో డిఫారెస్టేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ జరుగుతుంది. అటవీ సంరక్షణ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇలా ప్రోత్సహిస్తూ ఉండడం అన్నది జీవ వైవిధ్యాన్ని మనం కోల్పోతాం అని చాలా ఇంపార్టెంట్ కదా అని చెప్పి దీన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు అప్పుడు ప్రభుత్వాన్ని అడిగింది. ఏమని అడిగింది? బాబు ఇలా చేస్తున్నారంట కదా, నీలగిరి అటవీ ప్రాంతానికి నష్టం కలిగిస్తున్నారంట కదా, అలా చేస్తే ఎలా అని సుప్రీంకోర్టు అడిగితే, అంటే నేను కామన్గా మన లేమ్యాన్ మన స్టూడెంట్కి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. అప్పుడు సుప్రీంకోర్టు అడిగిన ఆ ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చినటువంటి జవాబు, సార్ మేము ఈ ప్రాంతాన్ని అడవిగా గుర్తించలేదు, ఇట్ ఈస్ నాట్ క్లాసిఫైడ్ యాజ్ ఎ ఫారెస్ట్ రీజన్ అండర్ ది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అని చెప్పింది. అంటే మీరు అడవిగా గుర్తించకపోతే అడవి కాదా అని అడిగింది. కాదు సార్, మేము అడవిగా గుర్తించినదే అడవి. మరి దేన్ని అడవిగా గుర్తిస్తారని కూడా అడిగింది. దేన్ని అడవిగా గుర్తిస్తారంటే అది మేము డిసైడ్ చేసి గుర్తిస్తామని చెప్పి అంటే మీరు కావాలంటే గుర్తిస్తారు, లేదంటే తొలగిస్తారు, అంతేనా? అంతే సార్. అప్పుడు సుప్రీంకోర్టు మండిపడింది, మీరు గుర్తించినదే అడవి కాదు. అడవి అంటే క్యానోపీ ఉండి ఒక 90% వృక్షఛాత్రం ఉండడం, లేకపోతే పచ్చటి చెట్లు ఉండడం, ఇది కాదు అడవి. అడవి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద డెఫినేషన్ బేస్డ్ ఆన్ ది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, యూ హ్యావ్ టు కన్సిడర్ ద డిక్షనరీ మీనింగ్ అని చెప్పింది. అంటే డిక్షనరీ మీనింగ్ అంటే ఏంటి అంటే, మరి అది అడవి కాదు అని నేను ప్రభుత్వం చెప్తుంటే అది అడవి అని మీరు చెబితే ఎలా అని ప్రభుత్వం కూడా కోర్టును అడిగింది. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, అది అడవి కాదు మీ రికార్డ్స్ ప్రకారం, కానీ డీమ్డ్ ఫారెస్ట్, అడవి వంటి లక్షణాలు ఉన్నటువంటి ఏ జీవ వైవిధ్యం ఉన్నటువంటి ప్రాంతమైనా అడవిలాగే కన్సిడర్ చేయాలి. అండ్ ఆల్ ద రైట్స్ విచ్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ ది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఫర్ ఎ ఫారెస్ట్ రీజియన్ విల్ బి ఆటోమేటికలీ అప్లికబుల్ ఫర్ దోస్ పర్టికులర్ రీజియన్ ఆల్సో అని కూడా చెప్పింది. ఇప్పుడు ఈ విషయం మళ్ళీ కూడా న్యూస్లో ఉంది మేడం, 2 కారణాల వలన. ఒకటి, మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు గోదావర్మన్ కేసుని, ఇది మొన్న కూడా మనం తెలంగాణ గ్రూప్ 1 వాళ్ళకి చెప్తున్నప్పుడు క్లాస్లో మనం చెప్పాము, ఈ కేసెస్ చెప్పాం. మీరు పాలిటీలో చెప్పారు, నేను ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్లో కూడా దీన్ని డిస్ప్లే చేసి చెప్పాను. సో ఈ గోదావర్మన్ కేసు 2 కారణాల వలన ఇంపార్టెంట్. ఒకటి, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇస్తూ మేము గోదావర్మన్ కేసులో చెప్పిన విషయం మీకు గుర్తులేదా అని అడిగింది. రెండవది, ఈ డీమ్డ్ ఫారెస్ట్ అనే ఈ పదజాలాన్ని ఉపయోగించుకొని రాజస్థాన్ గవర్నమెంట్ ఇటీవల రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలను డీమ్డ్ ఫారెస్ట్స్గా గుర్తించింది. దీంతో ఏమైందంటే రాజస్థాన్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది తెగవారు దీన్ని డీమ్డ్ ఫారెస్ట్గా గుర్తిస్తే మా అటవీ హక్కులు కోల్పోతాం కనుక వాళ్ళు దాని వలన ధర్నాలు, అజిటేషన్ చేయడం మొదలుపెట్టారు. 2 reasons, గోదావర్మన్ తిరుమల్ పద్ 1996 కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్. ఈ కేసు 2 reasons వలన ఇంపార్టెంట్, బేసికల్లీ ఇంపార్టెంట్ మేడం అది, బట్ బికాజ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్. అంటే అడవి అంటే మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక సివిలియన్గా అండ్ ఒక అప్కమింగ్ బ్యూరోక్రాట్గా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అడవి అంటే అడవి వంటి లక్షణాలు ఉన్నటువంటి ఏ ప్రాంతమైనా అడవే. అది నీ రికార్డులలో, గవర్నమెంట్ ల్యాండ్ రికార్డులలో అడవిగా గుర్తించావా లేదా, వర్షాలు పడుతున్నాయా లేదా, పచ్చటి చెట్లు ఉన్నాయా లేదా అన్నది కంటెక్స్ట్ కాదు. ద ఫారెస్ట్ ఈజ్ ఎ ఫారెస్ట్. ఎందుకంటే మనకు తెలుసు కదా మేడం ఎంత ఇంపార్టెన్స్ ఉంది అడవులు. యాక్ట్ లో చెప్పారు, వెన్ యు ఒక ఫారెస్ట్ ల్యాండ్ మీరు డిఫారెస్ట్రేట్ చేస్తే ఫర్ ఎనీ పర్పస్ మీరు కంపెన్సేటరీ ఫారెస్ట్రేషన్ అంత క్లియర్ గా ప్రొవిజన్, అంత ముఖ్యంగా మనం ఒక దగ్గర నరికేస్తే మీరు కంపెన్సేషన్ ఇంకో దగ్గర పెంచాలన్నది. ఇంత 400 acres అంటే ఇట్స్ వెరీ బిగ్. అంటే అది మన హైదరాబాద్ కి లంగ్ స్పేస్. అంత మనం ఇంత పట్టణ ప్రాంతము, ఇంత హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎంత పొల్యూషన్ ఉంటుంది, దాన్ని ఈ అడవి అన్నది నిజంగానే కాపాడుతుంది. అయితే ప్రభుత్వాలు వాస్తవంగా చెప్పాలంటే మేడం, ప్రభుత్వాలకు నిజంగానే కత్తి మీద సాము లాంటిది మేడం. ఒక అభివృద్ధి ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం అటవికి రక్షణ కూడా ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్. సో కాబట్టి ప్రభుత్వము మరీ అంత బ్లంట్ గా అడవుల్ని తొలగించి ఒక పచ్చదనాన్ని నాశనం చేయదలుచుకుంది అని నేనేం అనుకోను. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కూడా ప్రభుత్వం ప్రాధాన్యంగా ఉంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్డ్ గా తీసుకెళ్తే బాగుంటుంది. తీసుకెళ్లడానికి కూడా మనకు ఆల్రెడీ కమిటీలు కూడా వేసాయి మేడం. ప్రాంతంలో షెడ్యూల్డ్ యానిమల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము
మన తెలంగాణ ప్రభుత్వము అంత బ్లంట్ నిర్ణయం తీసుకొని అడవుల్ని నరికివేసి జీవ వైవిధ్యానికి భంగం వాటిల్లు కడిగేటట్టుగా చేస్తుందని నేనేమనుకోను. ఎందుకంటే మనం చూస్తున్న ఈ పరిణామాలు చూస్తున్నటువంటి ఈ కంటెక్స్ట్లో మినిస్టీరియల్ కమిటీ వేశారు. నిన్న కూడా కమిటీ పోయి వివిధ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడారు. సో ఓవరాల్గా ఈ సుప్రీంకోర్టు స్టే ఇవ్వడము ఒక మంచి అంశమే. అభివృద్ధి కోసం ప్రభుత్వము పూనుకోవడం మంచి అంశమే. అండ్ ప్రజల అభిప్రాయం మేరకు, ప్రజల యొక్క అభిజ్ఞానం మేరకు కమిటీ వేసి పలు స్టేక్ హోల్డర్స్తో డిస్కషన్స్ జరుపుతూ ఉండడం అంతా కూడా శుభ పరిమాణంగా జరుగుతోంది. సో ఏమైనా మన ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ వనరులు మనకు ఉండాలి. హైదరాబాద్ లాంటి మహానగరం, అండ్ హైదరాబాద్ ఈస్ ది ఓన్లీ అర్బన్ ఏరియా విచ్ ఇస్ హ్యావింగ్ 3 నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా మేడం. నో అదర్ సిటీ ఇస్ హ్యావింగ్ దట్ స్పెషాలిటీ. ఇక్కడ మనం డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్ రెండు ఒకే టైంలో మనం మెయింటైన్ చేయగలగాలి. లేకపోతే వి కెనాట్ కాంప్రమైజ్ ఆన్ ద అదర్ థింగ్. yes madam. Development does not mean at the cost of environment. Exactly. That is what the Sustainable Development Brundtland Commission, our future report కలిపే చేయడం is the thing. yes madam. So we are hoping that తెలంగాణలోని ఈ విశేషమైన అటవీ సంపద రక్షించబడుతుంది. ప్రభుత్వ విధానాలు వీటిని ప్రోత్సహిస్తాయి, ప్రకృతిని రక్షిస్తాయి అని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ది స్టూడియో మేడం. అండ్ నెక్స్ట్ వీక్ బియాండ్ ద బౌండరీస్ విత్ డాక్టర్ కాకర్లా అండ్ కిరణ్మయిలో ఇంకొక సోషియో ఎకనామికల్, పొలిటికల్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇష్యూతో అభ్యర్థులు ముందుకు వస్తాం. పరీక్ష దృక్కోణంలో ఎలా ఆలోచించాలి, దానివలన కలిగే ఉపయోగాల గురించి, ఇంకొక ముఖ్యమైనటువంటి ఈవెంట్ గురించి మనం మాట్లాడతాం. సో థ్యాంక్ యూ. వి విష్ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అరోరా IAS. థ్యాంక్ యూ.